అదేవిధంగా పోలీసులకు సహకరించట్లేదు. అట్లాగే ఆయన వీడియోలలో పూర్తిగా ఈ మావోయిస్టు భావజాలాన్ని యువతకు ఎక్కించే విధంగా కొన్ని వీడియోలు, సో అదేవిధంగా వాళ్ళను కీర్తిస్తూ కూడా కొన్ని దాంట్లో వీడియోలు ఇవన్నీ కూడా పెట్టారని చెప్తా ఉన్నారు కదా. ఏంటి సార్ ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి మీరు ఒక సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు, మీరేం చెప్తారు? ఇది ఇక్కడ ఒకటండి సార్, ఆల్రెడీ మొత్తం ఏం చెప్తూ ఉన్నారంటే కాకినాడ, పిఠాపురం, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో ఓన్లీ ఏలూరులో జరిగిన మీటింగ్ యొక్క సారాంశం ప్రాతిపదికగానే, ఆ ప్రసంగం ప్రాతిపదికగానే కట్టారు, అన్ని చోట్ల కూడా బెయిల్ ఇచ్చారు అని చెప్పేశాను. అయితే సర్పవరంలో దాని మట్టుకి అది ఇప్పుడు కట్టింది కాదు, 2025 సంవత్సరంలో నమోదు చేసిన కేసు అది. దాంట్లో అరెస్ట్ చేశారు కాబట్టి ఈ గుంపులో దాన్ని కలపవలసిన అవసరం లేదు. ఓకే. రెండోది ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే, ప్రకాష్ రాజు ఇందాక ఇంటర్వ్యూ చూశా, న్యాయ వ్యవస్థ ఇలాంటి కేసులు పెట్టకూడదని చెప్పేసిందని చెప్పేస్తున్నాడు. కానీ పెట్టకూడదని చెప్పలా, ఇది 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలు కాబట్టి వీటిలో రిమాండ్ యొక్క ఆవశ్యకత అవసరం లేదు అని సెల్ బాండ్ మీద పంపించారు తప్ప కేసు లేదని కాదు. కేసు యథావిధిగానే ఉంటుంది, యథావిధిగానే విచారణ జరుగుద్ది, నేర నిరూపణ అయితే శిక్ష మామూలుగానే పడుద్ది, దానికేం లేదు. రెండోది ఇక్కడ ప్రధానంగా పెట్టినటువంటి ప్రధానమైన సెక్షన్లో మిగతా వాటితో పాటుగా ఊపా 39 కానీ, లేకపోతే బిఎన్ఎస్ 147 కానీ, లేకపోతే బిఎన్ఎస్ 152 కానీ, ఈ 3 కూడా జీవిత ఖైదులు ఉన్నాయి, 10 సంవత్సరాల పైన ఉన్నాయి అన్నటువంటి నేరాలు. ఇక్కడ ఊపా ఎందుకు వచ్చిందంటే, ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా రాశారు, వాళ్ళు తీవ్రవాదం యొక్క ప్రోత్సహిస్తూ యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి ఒక నిషేధిత ఆర్గనైజేషన్కి మద్దతు ప్రకటించడమే కాకుండా యువతని అటువైపు వెళ్లే విధంగా ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రేరేపించాడు. కాబట్టి ఇది చట్ట విరుద్ధంగా ఉంది కాబట్టి ఊపా కేసు పెట్టాము. ఈయన దాంట్లో రిక్రూట్మెంట్ కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు, యువతని ఇన్స్పైర్ చేస్తున్నాడు, ఆ యొక్క భావజాలాన్ని ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆ ప్రాతిపదికగా అది కట్టారు. అది ఆల్రెడీ రికార్డెడ్ గా కూడా వీడియో క్లిప్పింగ్లు దొరికినాయి వాళ్ళకి. అదే. రెండోది 147 బిఎన్ఎస్ వచ్చేటప్పటికి దాంట్లో లైఫ్ ఉంది, డెత్ ఉంది. అలానే 152 దేశద్రోహ నేరం, దానికి కూడా లైఫ్ ఉంది. అయితే ఎందుకు ఇక్కడ ఒకటి మనం ప్రధానమైంది చూడాలండి. సరే, యుద్ధం కొనసాగుతుంది, పోరాటం జరుగుద్ది, అవన్నీ ఒక భాగం, అది నక్సలైట్ సిద్ధాంతానికి సంబంధించి అని ఓపా పెట్టారు. అలాగనే ఇంకోటి మతాల మధ్య ఘర్షణ సృష్టించడానికి చేసినటువంటి కుట్ర. దేనికి అదేం పెట్టారు సార్ కేసు? అది 152 కింద కూడా వస్తుంది. ఓకే. ఇక్కడ సనాతన ధర్మం మీద ఆయన రాశాడు, సనాతన ధర్మాన్ని ఒక్కోసారి కొంతమంది ట్రోల్ చేస్తూ తన్ ఆతుల ధర్మం అని అంటారు, దాన్ని బూత్ కింద కూడా వాడతారు. ఎంత దారుణం అండి! ఇంత దారుణమైన పదాలు వాడాడు. అంతేకాకుండా, అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి చెప్తే చేపించలేదు నువ్వు, ఈరోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక. మనం ఈ చర్చలో సార్ అవన్నీ కూడా మాట్లాడుకోలేము కావచ్చు, ఎందుకంటే అభ్యంతరకరంగా కూడా కనిపిస్తా ఉన్నాయి. అంటే అట్లాంటి వాక్యాలు రాశారు ఆయన, అట్లాంటివి మాట్లాడారు. సీతను వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యలని ఎంతమందిని అగ్ని ప్రవేశం చేయిస్తారని చెప్పి రోడ్డు మీద అడగరా నా కొడక, అన్ని ఇలాంటి పదాలే ఇక భారతానికి తీసుకొచ్చారు. ఇంకొక ప్రమాదకరమైన పదం ఏంటంటే, ఎక్కడో బంగ్లాదేశ్లో పుట్టిన లేఖినా కొడుకులు హిందువులు అని చెప్పేసి పదాలు వాడితే
ఏంటి ఇది, ఏ సంస్కృతి అటువంటి వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడంటే ఆయన ఏమనుకోవాలి? అదే కదా. మతాల మధ్య ఇంత నీచంగా మాట్లాడుతూ, ఇంత అసహ్యంగా మాట్లాడుతూ, అలానే ఒక హిందూ అనే వాళ్ళని లేఖినా కొడుకులు అని అంటే ఏమవుద్దండి? గందరగోళం అవుతా దేశం. అదే కదా. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి, భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న కులాలు ఉన్నటువంటి దేశం. అటువంటి లౌకిక దేశంలో ఇటువంటి ఇటువంటి పదాలు వాడితే ఆటోమేటిక్ గా అశాంతి వచ్చేసి దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉత్పన్నం కాదా? అంతేకాకుండా విచారణలో వాళ్ళు సహకరించకపోవటం, ఎందుకు నిజంగా వాస్తవికత ఉంటే ఈ ఎన్ని తప్పులైతే విచారణలో సహకరించండి. ఎందుకు సహకరించలేదు? ఈ రోజున ఈ గన్నవరంలో పెట్టిన తర్వాత ఆయన యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా ఉన్న ఫేస్బుక్లు కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వీటిలో అవి డిలీట్ చేశారనే వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, డిలీట్ చేస్తున్నారు. సరే, ఈయన సిస్టంలో కూడా కంప్యూటర్, డెస్క్టాప్, ల్యాప్టాప్స్, కెమెరాస్, అలానే మెమరీ కార్డ్స్, హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకోవాలి, ఆయన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవాలి అని చెప్పారు. సరే, పోలీస్ కస్టడీలో వాస్తవంగా చెప్పకపోవచ్చు. సరే, ఇవన్నీ కూడా టెక్నికల్ హార్డ్ డిస్క్లు ఇలాంటివన్నీ కూడా మొబైల్ ఫోన్లు తీసుకున్న తర్వాత దాంట్లో మరింత లోతైనటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రమాదకరమైన అంశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇంకా అది అంతటితో తగ్గకుండా కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఆయన చంద్రబాబు నాయుడా లేకుంటే పవన్ కళ్యాణ్ గారా లేకపోతే ఇంకెవరా, ఎవరున్నా కానీ పదజాలాలు వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ మాట్లాడటం అనేది అది సభ్య సమాజం సహించదు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు, ఇష్టానుసారం సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రజలు ఈ రాష్ట్రంలో అస్తిత్వం నెలకొల్పాలి, విధ్వంసం చేయాలనే ఒక కుట్రపూరితంగా చేస్తున్న దానికి ఫైనాన్స్ ఫండింగ్ ఇస్తూ ఉన్నారు. ఆ ఇచ్చేవాళ్ళు ఎవరో చూసి అక్కడ వరకు విచారణ వెళ్ళి వాళ్ళు కూడా నేరంలో భాగమే కాబట్టి ఈ కేసులో వాళ్ళని కూడా ముద్దాయిలుగా తీసుకొస్తే ఇటువంటి అంటే అకౌంట్స్ కావచ్చు, ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటారా? ఈ ఫండింగ్, ఈ ఎంకరేజ్మెంట్ ఎవరు ప్రోత్సహిస్తున్నారు, నేరాల్లో ప్రోత్సహించిన, ఫైనాన్స్ అసిస్టెన్స్ ఇచ్చిన, లేకుంటే ఫైనాన్స్ పంపిణీ చేసిన, ఏం చేసినా కానీ ఈ నేరాన్ని ప్రోత్సహించినట్టే. కాబట్టి ఈ నేరంలో డెఫినెట్ గా వాళ్ళు కూడా ఈ నేరం చేసినట్టుగానే భావించి ఈ నేరానికి ఎంత శిక్ష పడుతుందో అంత శిక్ష నిరూపణ అయితే వాళ్ళకు కూడా పడుద్ది. రైట్ సార్, రైట్, ఓకే, రైట్. కోటేశ్వరరావు గారు సార్, నమస్కారం. నమస్తే.